ఉత్థాన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. మోక్షారోహణ పండుగ. మీరు ఎందుకు ఇక్కడ నిలబడి ఆకాశము వైపు చూచుచున్నారు? యేసు మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకొనబడెను. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనం వరకు. ఓ తెయోఫీలు, యేసు పరలోకమునకు కొనిపోబడిన దినము వరకు ఆయన చేసిన పనులను బోధించిన విషయములన్నింటినీ నా మొదటి గ్రంథమున వ్రాసితిని. ఆయన పరలోకమునకు వెళ్ళకముందు తాను ఎన్నుకొనిన అపోస్తులకు పవిత్రాత్మ ద్వారా ఆజ్ఞలను ఇచ్చెను. యేసు మరణించిన పిదప 40 దినముల పాటు తాను స్వయముగా వారికి కనిపించుచు తాను సజీవుడనని వారికి పలు విధముల రుజువుపరుచుకొనెను. దేవుని రాజ్యమును గూర్చి వారికి బోధించెను. ఆయన వారితో ఉన్నప్పుడు వారికి ఇట్లు ఆజ్ఞాపించెను: మీరు యెరూషలేమును విడిచి వెళ్ళక నేను మీకు తెలియపరచినట్టి నా తండ్రి చేసిన వాగ్దానము కొరకు వేచి ఉండుడు. ఏలన యోహాను నీటితో బప్తిస్మమిచ్చెను, కానీ కొన్ని దినములలో మీరు పవిత్రాత్మచే జ్ఞానస్థానము పొందుదురు. అపోస్తలులు యేసుతో ఉన్నప్పుడు, ప్రభు, ఇప్పుడు మీరు ఇశ్రాయేలునకు రాజ్యమును పునరుద్ధరించెదరా అని వారు ఆయననడుగా, యేసు వారితో, కాలములు సమయములు నా తండ్రి తన స్వాధీనమున ఉంచుకొని ఉన్నాడు. వాటిని గూర్చి తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పవిత్రాత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు. కనుక మీరు యెరూషలేములో, యూదయ, సమరయ సీమల యందంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండెదరు అనెను. ఈ మాటలు పలికిన పిదప వారు చూచుచుండగా ఆయన పరలోకమునకు కొనిపోబడెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కమ్మివేసెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి. అప్పుడు తెల్లని దుస్తులు ధరించిన 2 మనుష్యులు వారి యొద్ద నిలిచి, గలిలయులారా, మీరు ఎందుకు ఇంకను ఇక్కడ నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసు ఎట్లు పరలోకమునకు పోవుట మీరు చూచితిరో, అట్లే ఆయన మరలా వచ్చును అని వారితో చెప్పిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. జనులు జేకొట్టుచు బూరలు ఊదుచుండగా ప్రభువు తన సింహాసనమును అధిరోహించును. ఆయన క్రీస్తును పరలోకమున తన కుడి ప్రక్కన కూర్చుండబెట్టుకొనెను. 2వ పట్టణము పునీత చిన్నప్ప గారు ఎఫెసీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 17వ వచనము నుండి 23వ వచనం వరకు. సహోదరులారా, మీకు ఆత్మను ప్రసాదింపవలసినదిగా మన ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు మహిమాన్వితుడగు తండ్రిని అర్జించుచుందును. మీరు ఆయనను ఎరుగునట్లుగా ఆ ఆత్మ మీకు వివేకమును కలిగించి దేవుని మీకు విదితమనర్చును. ఆయన వెలుగును చూచినట్లు మీ మనస్సులు వికాసము పొందునుగాక అని నా అభ్యర్థన. అప్పుడే ఆయన మిమ్ము చేరవిలిచిన ఆ నిరీక్షణ ఎట్టిదియో, ఆయన తన ప్రజలకు వాగ్దానము చేసిన దీవెనలు ఎంత మహత్తరమైనవో, విశ్వాసములగు మనలో ఉన్న ఆయన శక్తి ఎంత అతీతమైనదో మీరు తెలుసుకొనగలరు. క్రీస్తును మృత్యువు నుండి లేవనెత్తి పరలోకమున తన కుడి ప్రక్కన కూర్చుండబెట్టుకొనినప్పుడు ఆయన ఉపయోగించిన మహాశక్తియే అది. దివ్యులగు ప్రభువులకు, అధికారులకు, శక్తులకు, నాదులకు అధికుడై క్రీస్తు అచట పరిపాలించును. ఇహపరలోకములో ఉన్న సమస్త అధికార పదవుల కంటెను ఆయన అధికుడు. దేవుడు సమస్తమును
క్రీస్తు పాదముల క్రింద ఉంచెను. సమస్తముపై అధికారిని చేసి ఆయనను శ్రీసభకు శిరస్సుగా అనుగ్రహించెను. దైవ సంఘము సర్వత్రా సర్వమును పరిపూర్ణము చేయగల ఆయన పరిపూర్ణత్వమే. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 24వ అధ్యాయము 46వ వచనము నుండి 53వ వచనము వరకు. క్రీస్తు కష్టములు అనుభవించుననియు 3వ రోజు మృతులలో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సకల జాతులకు ఆయన పేరట హృదయ పరివర్తనము పాపక్షమాపణము ప్రకటింపబడుననియు వ్రాయబడియున్నది. వీటి అన్నింటికీ మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి చేసిన వాగ్దానమును మీకు అనుగ్రహించుచున్నాను. కాని మీరు పైనుండి శక్తిని పొందునంత వరకు నగరముననే ఉండుడు. పిమ్మట ఆయన వారిని బెతానియా వరకు తీసుకొని పోయి తన చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. ఆయన వారిని ఆశీర్వదించుచుండగా వారి నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు కొనిపోబడెను. వారు ఆయనను ఆరాధించి మహానందముతో యెరూషలేమునకు తిరిగిపోయిరి. అక్కడ వారు ఎడతెగక దేవాలయమున దేవుణ్ణి స్తుతించుచుండిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.